అవర్ ఛానల్. నేను మీ మాధురి. ఎప్పుడు కూడా లైఫ్లో ఖచ్చితంగా మన సంతోషంలో కానివ్వండి, మన దుఃఖంలో కానివ్వండి, ప్రతి ఒక్కరం కూడా గుర్తుపెట్టుకోవాల్సిన నిజం అనమాట. ఇది ఏంటి అని అనుకుంటున్నారా? ఏం లేదండి, సంతోషం వచ్చింది అంటే ఈ ప్రపంచంలో మనంత సంతోషంగా ఇంకెవరూ లేరు అన్నట్టుగా మనం చిన్న చిన్న సంతోషాలకు కూడా ఫీల్ అయిపోతాం. బాధ వచ్చినా కూడా అలాగే ఫీల్ అయిపోతాం. కాకపోతే మనము అరే ఆ నిమిషంలో కూడా నెక్స్ట్ నిమిషం బాధ వస్తుంది అని చెప్పేసి ఆలోచించుకోవాలా, బాధ వచ్చినప్పుడు కూడా మనము బాధపడుతూనే ఉండాలా, ఇలా రకరకాల ఆలోచనలతో మనం తర్జన భర్జన అయిపోతూ ఉంటాం అనమాట. మరి అలాంటప్పుడు ఏం చేయాలి, ఏ విధంగా మనం థింక్ చేయాలి అని అంటే, సంతోషం వచ్చినా బాధ వచ్చినా కూడా ఎప్పుడు కూడా ఇది శాశ్వతం కాదు, ఈ క్షణం ఇప్పుడు వచ్చింది అంటే మరుక్షణం కూడా ఇదే సంతోషమైనా ఉండొచ్చు, బాధ అయినా ఉండొచ్చు అనే భ్రమలో నుంచి మీరు బయటకు వచ్చి రియాలిటీని యాక్సెప్ట్ చేసి ఈ క్షణము శాశ్వతం కాదు ఏది కూడా, మరుక్షణం ఏదైనా జరగచ్చు అని అలర్ట్గా ఉండాలన్నమాట. అది నేను చెప్పాలనుకుంటుంది. ఏంటి అంటే, మనం అల్ప సంతోషం మనుషులం. ఎందుకు అంటే చిన్న బాధ వచ్చినా, చిన్న సంతోషం వచ్చినా అల్ప సంతోషం కాబట్టి ఎగ్జైట్ అయిపోతూ ఉంటాం. సంతోషం వచ్చినా అంతే, బాధ వచ్చినా అంతే. సంతోషం వస్తే అరే ఈ ప్రపంచంలో నా అంత సంతోషంగా ఉండేవాళ్ళు లేరేమో అని ఆ క్షణానికి అనిపించేస్తూ ఉంటుంది అనమాట. బాధ వస్తే అమ్మో ఈ ప్రపంచంలో నాకు తప్ప ఇంకెవరికి బాధలు లేవేమో అని అనిపిస్తూ ఉంటుంది అనమాట. కాబట్టి ఎప్పుడూ కూడా ఏ సిచ్యువేషన్లో అయినా బ్యాలెన్స్డ్గా ఉండే వాళ్ళకి నేను చెప్పేది అసలు హ్యాపీ అంటే వాళ్ళు దేన్ని సీరియస్గా తీసుకోరు, దాన్ని సీరియస్గా తీసుకోరు, దీన్ని సీరియస్గా తీసుకోరు. ఎప్పుడు బ్యాలెన్స్డ్గా ఉంటారనమాట. ఏది జరిగినా కానీ ఏంటి వచ్చింది, ఓకే అయితే ఏంటి అన్నట్టుగా. నెక్స్ట్ నిమిషం ఏది వచ్చినా కానీ అయితే ఏంటి, అది వచ్చింది ఇది వచ్చింది అన్నట్టుగా ఉంటారనమాట. అలాంటి వాళ్ళ గురించి కాదు. ఎవరైతే ఎక్కువగా ఇలాగ ఎగ్జైట్ అయిపోతూ ఉంటారో చిన్నదానికి, అలాంటి వాళ్ళ కోసం అనమాట. మీరు కూడా సంతోషం వచ్చినప్పుడు నెక్స్ట్ నిమిషంలో బాధ కూడా రావచ్చేమని చెప్పేసి ఆ సంతోషమైన క్షణాలని కూడా ఆస్వాదించకుండా బాధపడండి అని మాత్రం నా ఉద్దేశం కాదు. మెయిన్గా వీళ్ళు ఏంటంటే బాధ వచ్చినప్పుడు ఎక్కువగా ఈజీగా తొందరగా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశాలు ఉంటాయి అల్ప సంతోషులు కాబట్టి అలాంటి అప్పుడు ఏం చేయాలంటే, ఈ బాధ శాశ్వతం కాదు, ఖచ్చితంగా సంతోషం అనేది నెక్స్ట్ నిమిషం రావచ్చు అని ఒక పాజిటివ్ దృక్పథంతో వెళ్ళాము అంటే లైఫ్ అనేది ఎప్పటికీ హ్యాపీగా ఉంటుంది అనేది మాత్రం నా ఇంటెన్షన్ అనమాట. సో ఎక్కువగా సంతోషం ఉండేటప్పుడు కంటే మీరు బాధలో ఉన్నప్పుడు నేను చెప్పింది అప్లికబుల్ చేయండి. మీరు అనొచ్చు రెండిటికి ఒకటే అప్లికబుల్ అవుతుంది కదా, ఒకదానికి ఎలా అప్లికబుల్ అవుతుందని. ఫైనల్గా మన రీచ్ ఏంటి ఎప్పుడైనా కానీ, ఫైనల్గా లైఫ్లో ఎన్ని మూలలు తిరిగినా డెస్టినేషన్ వచ్చేటప్పటికి హ్యాపీగా ఉండాలి అనేది. సో పాజిటివ్గా నెగిటివ్లో ఉన్నప్పుడు ఆలోచించమని ఎందుకు చెప్తున్నా అంటే, బాధలో ఉన్నప్పుడు సంతోషం కూడా నా దగ్గరికి వస్తుంది అని ఎప్పుడైతే మనం ఒక హోప్తో ఉంటామో ఖచ్చితంగా ఆ నెగిటివ్ సెన్స్ పోయి ఆ నిమిషం కూడా సంతోషంగా ఉండడానికి ట్రై చేయగలుగుతాం అనమాట. అందుకని ముఖ్యంగా నేను చెప్పేది బాధలో ఉన్నప్పుడు అప్లికబుల్ చేసుకోండి అని చెప్తున్నాను అనమాట. సంతోషం కంటే ఓకే, ఎప్పుడు సంతోషంలో ఒక పాజిటివ్నెస్ అట్మాస్ఫియర్ ఎంత బాగుంటుంది కాబట్టి హ్యాపీగా ఉంటాం అనమాట. సో బాధలో ఉన్నప్పుడు కూడా అలా ఉండాలి అంటే ఇది అనుకోండి, ఇది గుర్తు చేసుకోండి, ఈ క్షణమేం శాశ్వతం కాదు, మనకు కూడా మంచి రోజులు వస్తాయని. అప్పుడు ఇంకా హ్యాపీగా ఉండగలుగుతారు, ఆ సిచ్యువేషన్ని ఈజీగా దాటగలుగుతారు అనమాట. అర్థమైంది కదా నా పాయింట్? ఇదండి ఈరోజు వీడియో కనుక నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టే డైలీ నోటిఫికేషన్స్ మీ దాకా వచ్చేస్తాయి. ఫస్ట్ అయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.